హాయ్ గైస్, మీరు చూస్తున్నది నేకెడ్ ట్రూత్. మీ ప్రశ్నల్లో మేము ఒకే ఒక దానికి మాత్రమే సమాధానం చెబుతాం. అది సెక్స్, హెల్త్ లేదా మీ శరీరం గురించి. దానికి మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. నా పేరు శ్రీరామ్. మనం షోని మొదలు పెడదామా? ఓకే, మా లాస్ట్ ఎపిసోడ్లో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి మీరు చూసుంటారు. ఈ రోజు వచ్చిన ఈమెయిల్ ఏంటో మనం చూద్దాం. జైపూర్ నుంచి 28 ఏళ్లున్న ఒకరు మెయిల్ చేశారు. ఆయన ఏమడిగారంటే సిఫిలిస్ అంటే ఏంటి అని. ఈ డిసీజ్ వస్తే అందరూ క్రేజీగా మారతారట. సిఫిలిస్ అంటే క్యూరబుల్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఈ డిసీజ్ ఎలా వస్తుందంటే, ఇంతకు ముందే ఈ డిసీజ్ ఉన్నవాళ్లతో శరీర సంబంధం పెట్టుకుంటే ఈ డిసీజ్ తప్పకుండా వస్తుంది. ఈ డిసీజ్ని మొదట్లోనే నయం చేయకుండా వదిలేస్తే ఇది బ్రెయిన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈ డిసీజ్ వల్ల బాధింపబడ్డవారు అప్పుడప్పుడు క్రేజీగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ తెలియడానికి మనకు 10 నుండి 90 రోజుల వరకు పట్టొచ్చు. సిఫిలిస్కి 4 స్టేజీలున్నాయి. అందులో 2 ఎక్కువ ఇన్ఫెక్షన్ని ఏర్పరిచేవి. ప్రైమరీ సోర్స్ సిఫిలిస్ వల్ల వస్తుంది. శరీర సంబంధం పెట్టుకున్నప్పుడు పీనిస్ ద్వారా ఇతరుల శరీరంలోకి అది చేరుకుంటుంది. ఇదెలా ఉంటుందంటే రౌండ్గా, నొప్పి లేకుండా చాలా బలంగా ఉంటుంది. మామూలుగా ఇది ఎవరికీ తెలీదు. ఈ సోర్స్ క్లియర్ అవడానికి సాధారణంగా 3 నుండి 6 వారాలు పడుతుంది. టాబ్లెట్స్ తీసుకోకున్నా ఇది పోతుంది. కానీ కొన్ని సమయాల్లో ఇది తర్వాత స్టేజికి వెళ్లే అవకాశం ఉంది. రెండో స్టేజ్ ఏంటంటే ఫ్లూ లాంటి డిసీజ్. అంటే దురదలాంటివేవీ లేకుండా పుండ్లు మన శరీరం మీద ఏర్పడతాయి. తర్వాత జుట్టు ఊడిపోవడం, నాలుక మీద తెల్లమచ్చలు, ఇవన్నీ కూడా ఈ సోర్స్ యొక్క సిమ్టమ్సే. బాగా ముదిరిపోయిన స్టేజ్. దీన్ని సెకండరీ స్టేజ్లో నయం చేయకుండా ఉంటే ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లే అవకాశం ఉంది. మొదటి మరియు రెండవ స్టేజిలో నయమైనట్టు మీకు తెలుస్తుంది, కానీ సిఫిలిస్ మీ శరీరంలోనే ఉండిపోతాయి. అది నయం కాదు. లేటెంట్ స్టేజ్ నుంచి తర్వాత స్టేజికి వెళ్లడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ట్రిసరీ స్టేజ్. 15 నుండి 30% వరకు ప్రజలు సిఫిలిస్కి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అందువల్ల వాళ్ళు చివరి స్టేజ్ అయిన ట్రిసరీ స్టేజ్కి వెళుతున్నారు. దీని ముగింపు ఏంటంటే మీ మెదడు బాధింపబడుతుంది. అది మాత్రమే కాదు, మీ గుండె ఎముకలు కూడా బాధింపబడతాయి. ఈ డిసీజ్ వల్ల బాధింపబడ్డ విషయం కొన్ని ఏళ్ల తర్వాతే మనకు కూడా తెలుస్తుంది. మీకిది ఉపయోగంగా ఉంటుందనుకుంటున్నాను. మీ ప్రశ్నల్ని ఈమెయిల్ పంపండి లేదా SMS చేయండి. అలా కాకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయిగా? ఓకే, బాయ్.